మరుసటి రోజుకి మేము ఊరు వెళ్తున్నాము. అందుకే ఇంట్లో కూరగాయలు ఏమీ తెచ్చుకోలేదు. ఇంట్లో ఉన్న 2 కోడిగుడ్లు, 4 ఆలుగడ్డలతో పులుసు చేసేసాను. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా నాటు కోడిగుడ్డు పులుసు చేసేది. ఇంట్లో కోడిగుడ్లు తక్కువగా ఉన్నప్పుడు ఆలుగడ్డ వేసి వండేసేది. ఇప్పుడు నేను కూడా అలాగే చేశాను. నాకు వచ్చిన వంటలు అయితే చేస్తాను. నాకు రాని వంటలు మా అమ్మని, మా అత్తని లేదా యూట్యూబ్లో చూసి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు ఏమైనా కొత్త రెసిపీస్ చూస్తే ట్రై చేయాలనిపిస్తుంది. ఈ పులుసు చేయడం కూడా నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నా. ఈ కూర చేసుకోవడానికి మిక్సీ గిన్నెలో వెల్లుల్లి, అల్లం ముక్కలు, టమోటా ముక్కలు, పసుపు, కారం, కొత్తిమీర, ధనియాల పౌడర్, సాల్ట్, చెక్క లవంగం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చెక్క లవంగం తక్కువే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కూర టేస్టే మారిపోతుంది. తర్వాత ఆయిల్లోకి కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని దోరగా ఫ్రై అయ్యాక మిక్సీలో పట్టుకున్న పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తెలియేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేశాక వాటర్ వేసుకొని ఉడికించుకొని లాస్ట్లో కోడిగుడ్డు వేసుకొని కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్. మరి మీలో ఎంతమందికి ఈ పులుసు అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.